అయ్యో సెప్టెంబర్ 30 వచ్చేస్తుంది, నేను ఇంకా హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ తీసుకోలేదు, ఇప్పుడు ఎలా అని అనుకుంటున్నారా? సో మీకు ఒక అప్డేట్. ఎవరైతే 2019 ఏప్రిల్ 1 కంటే ముందు వెహికల్స్ కొన్నారో వాళ్ళందరూ కూడా హెచ్ఎస్ఆర్పి రిజిస్ట్రేషన్ అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. దానికి గడువు ఈ సెప్టెంబర్ 30 లాస్ట్. దాని తర్వాత ఎవరైనా హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ లేకుండా పాత నెంబర్ ప్లేట్స్ తోనే కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులు ఆపి ఫైన్ వేస్తారు అనే వార్త అయితే ఒకటి తెగ వైరల్ అయింది. సో ఇందులో ఎలాంటి నిజం లేదు అని స్పష్టత ఇచ్చేసింది రవాణా శాఖ. సో హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్ తీసుకోవడానికి అంటే రిజిస్టర్ చేసుకోవటానికి ఎలాంటి గడువు లేదు. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇంకా రాలేదు, అది ఇంకా డిస్కషన్ లోనే ఉంది అని చెప్పేసి ఒక క్లియరెన్స్ అయితే ఇచ్చేసింది రవాణా శాఖ. అలాగే దీనికి సంబంధించి అంటే హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్స్ ఫిక్స్ చేస్తాము అని చెప్పేసి కొన్ని ఫేక్ ఆన్లైన్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని నమ్మి మీరు అస్సలు మోసపోవద్దు. అధికారిక ఛానల్స్ నుంచి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఆర్టీఏ చలాన్ల పేరుతోని కూడా కొన్ని ఫేక్ లింక్స్ కూడా పంపుతూ ఉన్నారు. సో అలాంటి లింక్స్, ఆర్టీఏ చలాన్ల పేరుతో వచ్చే లింక్స్ కూడా ఏవి క్లిక్ చేయొద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా అంతా కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఒక వార్నింగ్ ఇచ్చిందనమాట. సో హెచ్ఎస్ఆర్పి నంబర్ ప్లేట్ కి సంబంధించి అయితే ఇప్పటి వరకైతే ఎలాంటి గడువు లేదని కూడా రవాణా శాఖ అయితే స్పష్టం చేసింది.